నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ అయిన రాఘవి సుధాకర్ ఉన్నారు. మీరంతా చూస్తున్నారు గత ఎపిసోడ్స్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ లో మంచిగా ట్రావెల్ చేస్తున్నాం మేడంతో కలిసి. లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా కొన్ని క్వశ్చన్స్ కి మంచి సొల్యూషన్స్ ని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ ఇప్పుడు కామన్ గా చూసుకుంటే, అంటే కామన్ గా కాదు, బిఫోర్ 90s కొంచెం పాస్ట్ లో చూసుకున్నట్లయితే, అంటే కొంచెం తరతరాలు మా అమ్మమ్మలు ఆ టైంలో, అంటే హస్బెండ్ రాగానే వైఫ్ మంచిగా పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని తిన్నారా అలంకరించుకుని చిరునవ్వుతో ఆహ్వానించాలి అంటూ ఉండేవాళ్ళు ఆహ్వానించేవాళ్ళు. అంటారు కదా, ఆహ్వానించేవాళ్ళు. అలానే అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఎదురొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్, అసలు ఇప్పుడు జనరేషన్ లో హస్బెండ్ దగ్గర ఒక కీస్ ఉంటాయి, వైఫ్ దగ్గర ఒక కీస్ ఉంటాయి, ఫోన్లు కూడా ఉంటాయి, ఫోన్స్ కూడా ఉంటాయి. అసలు హస్బెండ్ వస్తే కనీసం పడుకుంటారు కానీ అసలు ఎవరు అసలు ఇంట్లో కూడా ఉంటారో లేదో డౌటే. సో సైలెన్స్ మొత్తం నిశ్శబ్దంగా ఉంటాయి అనమాట. సో అసలు అలాంటి, అంటే లైక్ అలాంటి ఒక థింగ్స్ ఎందుకు ఏర్పడ్డాయి? కాలక్రమేణా. అలా అంటారా? కాలక్రమేణా అంటే ఏంటంటే, ఇదివరకు లాగా ఏంటంటే ఆడవాళ్ళేమో కిచెన్ కి పరిమితం, మగాళ్ళని బయటకు సంపాదించుకొస్తారు. అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, రెండు ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఏమవుతోంది అంటే, ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా ఏంటంటే ఇద్దరు వర్క్ చేసుకుంటున్నారు. వర్క్ చేయకపోయినా కూడా చేయట్లేదు, నువ్వు అన్నది కరెక్ట్. ఎందుకంటే జాతకాలకి నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు చెప్పేది ఫస్ట్ ఇదే ఏంటంటే ఫస్ట్ కమెంట్ ఉంటుంది అనమాట, చెప్పినట్టు కంప్లైంట్ చేసినట్టు. సో ఇలా చేస్తున్నారని. వాళ్ళు చిన్నపిల్లలే ఉంటున్నారు, మళ్ళీ 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు వాళ్ళు ఉంటున్నారు, 50 ఏళ్ళు వాళ్ళు ఉంటున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏదో ఆహ్వానం వరకే పెట్టుకున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ముసలాళ్ళు అనమాట, ఆవిడ కొడుతుంది కూడా మగుడిని. అది నిజమైన ఒక ఇది ఇన్సిడెంట్ అనమాట. సో అది కింద పడి పాప ఆయన 85 years 90 years ఒక చేయి కొట్టుకున్నారు, ఫ్రాక్చర్ కూడా అయింది. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. అదే అట్ ది సేమ్ టైం చూసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మన వివాహ బంధం గురించి మాట్లాడుకోవాలి అంటే, ఇది మనకి సనాతన ధర్మంలో చెప్పింది ఏంటంటే ఒకళ్ళని చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. నేను విడిగా చెప్పట్లా, ఒకళ్ళు చూసుకోవాలి, ఒకళ్ళు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎప్పటికైనా ఏంటంటే తోడు అనేది మనకు ఉండాలని పెళ్లి చేసేవాళ్ళు. ఫస్ట్ థింగ్ అదే. సో ఒక తోడు ఉన్నారు అంటే ఏంటి? నువ్వు ఉన్నావా, నువ్వు తిన్నావా, నువ్వు ఎలా ఉన్నావు, నీ హెల్త్ ఎలా, ఇంతే. మనం అడగాల్సింది ఏముంది? 3 క్వశ్చన్స్. అటు మగాళ్ళు అడగాలి, అటు ఆడవాళ్ళు అడగాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటే, నేను సంపాదించుకుంటున్నాను, నా ఫోన్ నాకుంది, నా ఫ్రెండ్స్ నాకున్నారు, నా పనులు నాకు అంతే. ఇంకా ఉన్నాయిగా, నా పిల్లలు నాకున్నారు. అవును. ఇలాగే జరుగుతోంది ఈ కాలం. ఇదేంటంటే జనరేషన్ నుంచి ఈ ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ అనకూడదు, మానవత్వం అనొచ్చు, హ్యుమానిటీ, మన హ్యూమన్ నేచర్. మన ఫ్రెండ్స్ అయినా సరే ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడగమా? ఇంట్లో వాళ్ళని ఎందుకు అడగకూడదు? నువ్వు తిన్నావని ఫోన్లో అడుగుతున్నావు, అవునా కాదా? సో పక్కన వాళ్ళు అడగలేదు, తప్పేంటి? హస్బెండ్ దగ్గరికి ఎందుకు ఈగో వచ్చింది, వైఫ్ దగ్గర ఎందుకు ఈగో వచ్చింది అసలు? సో ఇవి రాకుండా ఉండాలి అంటే సన్నిహితంగా ఉండాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సన్నిహితం అంటే ఏంటంటే, ఎప్పుడు చూసినా కనిపెట్టుకుని అనుమానించడం సన్నిహితం అవ్వదు. సో వచ్చినప్పుడు ఏంటంటే, నువ్వు తిను అని వేడిగా, ఎవరైనా సరే ఎవరు కోరుకునేది ఏంటుంటుంది? నేను ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నేనేమనుకుంటాను, ఒక కంచం పెట్టి నీట్ గా ఉన్న ఒక ప్లేస్ లో కొంచెం వేడిగా అన్నం చేత్తో వండి పెట్టి తిను అని పెట్టే వాళ్ళు ఉండడం అదొక అదృష్టం కదా. సో ఆ అదృష్టం అందరికీ ఉన్నా కూడా వాళ్ళు చేసుకోవట్లేదు. ఇప్పుడు కీస్ విడిగా ఉన్నాయి కరెక్టే, హస్బెండ్ కోసం ఎదురు చూడడం కానీ, వైఫ్ కోసం ఎదురు చూడడం కానీ తప్పేంటి? అది రిలేషన్షిప్పే కదా అది. సో ఆ రిలేషన్షిప్ తీసుకురావాలి అంటే కొద్ది రోజులు మనం ట్రావెల్ చేసినప్పుడు అది కరెక్ట్ గా సన్నిహితం అనేది వస్తుంది, అర్థం చేసుకోవడం అనేది వస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకటి బద్ధకం. నేను చూసినప్పటికీ నా దగ్గర నాకు చెప్పిన వాళ్ళంత వరకు బద్ధకం అంటే, నేనెందుకు ఆ టైంకి లేవాలి అనే ఒక ఈగో. అంటే పనిచేసే వాళ్ళకి బయట ఎప్పుడు అదే టైంకి ఇంటికి వస్తారనే లేదు కదా. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి తొందరగా వస్తారు, మనం చెప్పలేము. వేడిగా మనం చేసి పెట్టడం తప్పేంటి? మనం పిల్లలకి చేసి పెడతాం, అంతే కదా. సో పిల్లలకి చేసి పెట్టినప్పుడు అటు మొగుడు చేయడం తప్పలేదు, అటు
వైఫ్ చేయడంలో తప్పలేదు, హస్బెండ్ కి చేయొచ్చు, వైఫ్ కి చేయొచ్చు. అది చేసినప్పుడు ఏంటంటే బంధం అనేది గట్టిపడుతుంది. సో లాంగ్ టర్మ్ గా ఉంటుంది అనమాట బంధం. ఇలా చేసినప్పుడు ఏంటంటే అసలు కేర్లెస్ యాటిట్యూడ్ కింద అనిపిస్తుంది. అవునా కాదా? నేను చెప్తాను తప్పు కాదు, ఎందుకంటే నాకు చెప్పాను ఎంత బాధపడతారో నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత అందరూ రాత్రులు లేట్ గానే పనిచేసి వస్తున్నారు, రాత్రులు కాల్స్ ఉంటాయి. సో వాళ్ళేమో ఏంటంటే పని 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 అన్నట్టు దాంట్లో మునిగిపోయి ఉన్నప్పుడు ఇంకోళ్ళు చూసుకోవడంలో తప్పులేదు, ఒకరికొకరు చూసుకోవడంలో తప్పులేదు అనేది నా ఉద్దేశం. మేబీ నేను తప్పు అవ్వచ్చు కూడా, కానీ ఇప్పుడు నేను తప్పు అనుకోవటం లేదు. సో జనరల్ గా చూసుకోవాలి, అలా ఉండడమే ఒక హ్యాపీనెస్ అని చెప్పాలి. లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా అందుకని మనం సోల్మేట్ అంటాం. అంటే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నాకు కావాలి అని అందరూ అనుకుంటారు. అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అని మనం కూడా అంటూ ఉంటాము. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు, అది ఎలా అట్రాక్ట్ చేయాలో కూడా నేర్పడం అనేది జరుగుతుంది. కానీ అది ఆ బంధం ఉండడం అనేది మనకి యాంకరింగ్ లాగా. అంటే ఏంటి, నాకు ఈ లైఫ్ లో నాకు ఒకళ్ళు ఉన్నారు, మనిషి నాకు తోడొకళ్ళు ఉన్నారు, నన్ను కనిపెట్టుకుని ఉన్నారు, నేను కావాలి, ఐ నీడెడ్ అనేది ఒక ఇది వస్తుంది అనమాట. అంటే ఏంటి, వాళ్ళకి వాళ్ళు సరిదిద్దుకుని ముందుకు సాగడం అనేది జరుగుతుంది. ఆ స్టేజ్ కి రావాలి అంటే కొన్ని రోజులు ప్రయాణం చేయాలి. మనం కూడా ఏంటంటే కొన్ని రోజులు చూస్తాం, ముందే చేయం కదా ఎవరైనా సరే. సో కొన్ని రోజులు ప్రయాణం చేసినప్పుడు ఏంటంటే ఆ సన్నిహితం కానీ, ఆ బంధం కానీ, ఆ ఎఫెక్షన్ కానీ ఉంటుందన్నమాట. తప్పక ఉండాలి, అదే మనకి లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది. అందరికీ ఉండాలని కోరుకోవాలి.